పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాదు, ఇప్పుడు మీరు చైర్మన్ పదవికి మీకు ఇంకా పదవి కాలం ఉంది కదా, మీరు ఎందుకు ముందుగానే రాజీనామా చేశారు? అవినీతి జరిగిందనే మాట మీ శాఖలో బయట గట్టిగా వినిపిస్తున్న మాట వాస్తవం కాదా? నేను చైర్మన్ ఉన్నప్పుడు లిట్ క్రాప్ చైర్మన్ గా ఉన్నారు కదా మీ ఏపీకి. ఉన్నాను. మరి ఎందుకు మీ పదవి కాలం అయిపోయిందా, మీరు రాజీనామా చేశారా? లేదు, పదవీ కాలం అవ్వకముందే నేను రాజీనామా చేశాను. ఎందుకు? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాను. ఎందుకంటే మరి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ, మరి నేను ఈ వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా నేను అందులో కొనసాగడం మంచిది కాదని నాకని కొంతమంది కొనసాగుతారు, అది వేరే విషయం. నాకైతే ఏపీ ఫుడ్ కమిషనర్ విజయ్ ఆయన రెడ్డి ఆయన ఉన్నారు కదా, ఆయన కొనసాగుతున్నారు కదా, విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. కొంతమంది కొనసాగుతారు, బట్ నా మనసుకి అది మంచిది కాదు అనిపించింది. కొంతమంది మిత్రులు కూడా ఆశని కొనసాగమని కూడా ప్రపోజ్ చేశారు. అయినా కూడా నాకు అది ఇష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నేను అందులో ఉండకూడదని అనుకున్నా. కానీ అందులో అవినీతి జరిగింది అనే దానికి నా మీద ఒక్క ఆరోపణ నుండి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక్క లిట్ క్యాప్ సంబంధించి నేనున్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా బిల్లు పెట్టి తీసుకున్న సందర్భం నా పేరు మీద లేనే లేదు. కనీసం నేను తినే అన్నం కూడా నేనే తెప్పించుకుంటాను తప్పితే ఆఫీస్ నుంచి ఎప్పుడు తెప్పించుకోను. ఆఫీస్కి సంబంధించినటువంటి డబ్బులు నేను ఖర్చు పెట్టను. నేను నాకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి మళ్ళీ నేను ఈ రాష్ట్రంలో ఎంతో మంది వస్తారు నా దగ్గర కలవడానికి. వచ్చిన ప్రతి ఒక్కరికి నేను భోజనం పెట్టి పంపిస్తాను, మర్యాదలు చేస్తాను. ఆఫీస్కి వస్తే నా ఇంటికి వచ్చినట్టే భావిస్తాను. నేను ఖచ్చితంగా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా పోయే పరిస్థితి ఉంది. లంచ్ టైంకి వచ్చిన నేను ఒక్కరిని అన్నం తినే అలవాటు లేదు నాకు. అందరూ ఎంతమంది ఒక్కోసారి 100 మంది కూడా వస్తారు, రోజు కనీసం 50 మందికి తక్కువ ఉండరు. ఓకే, సో రాజశేఖర్ ఒకదానికి క్లారిటీ ఇవ్వండి. విజయసాయి రెడ్డి గారు పార్టీ మారటానికి 2 కారణాలు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి, కేసులకు భయపడి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒకటి. ఇంకొకటి, షర్మిలని జగన్ని ఎలా అయినా కలపాలని, వాళ్ళిద్దరి మధ్య సఖ్య కుదిరించాలని ఒక మీటింగ్ పెట్టి ఇద్దరు కలిసి పోరాడాలని, వైసీపీలోనే కీలక పదవి ఇస్తారు ఇన్ కేస్ ఫ్యూచర్లో పార్టీ వస్తే అని చెప్పేసి ఇద్దరికి రాజీ చేయాలని చూస్తే దానికి ఇద్దరి మధ్య గట్టిగా మళ్ళీ అది కుదరక, అండ్ లేకపోతే అటువైపు ఒకవైపు అయితే కుదరక విజయసాయి రెడ్డి గారు హట్ అయ్యి నేనైతే పార్టీలో ఉన్నాను ఇలా జరిగితే అని చెప్పేసి బయటికి రావటం అనేది ఇంకొక పక్క వినపడుతుంది. రెండిట్లలో కీలకంగా మీరైతే ఏదనుకుంటున్నారు అసలుకి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏం లేవు, ఎందుకంటే ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మరి ఎందుకు పార్టీ నుంచి రాజీనామా చేశారు? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాధాన్యతలు ఇచ్చారు. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం. నెంబర్ 2 అంటే మళ్ళీ చాలా మంది మీకు ఫోన్లు చేస్తారు సాయంత్రం. ఏం పర్లేదు, పార్టీ వాళ్ళే పర్వాలేదు. నెంబర్ 2 మేమా ఆయన అని చెప్పి. నేను ఇలాంటి వాటికి ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నేను రాజకీయాలను మానుకుంటా, కానీ ఒకరికి భయపడి నేను రాజకీయాల్లో కొనసాగే ప్రశ్నే లేదు. రాజకీయ శాశ్వతంగానే మానుకుంటా. ఏ అవమానం ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా కూడా, ఎందుకంటే నా సైడ్ నుంచి తప్పు లేకుండా అయితే చూసుకుంటా. చెప్పండి మరి ఇప్పుడు ఎందుకు మారారు మీరు చెప్పండి. నెంబర్ 2 అన్నారు కదా, ఆయన ఎందుకు మారారు? ఒకటండి, ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఆయనకున్నాయి. ఏదైతే ప్రభుత్వం పోయిన తర్వాత అనేక విషయాల్లో ఆయన ఎదురెత్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం, మనం అందరం చూసాం. ఆ వ్యక్తిగతంగా ఏదైతే ఆయన ఆలోచన చేసుకొని ఏదైతే ఆయన ఈ వైసీపీలో ఉన్నారో, మరి అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన మీద ఆయన ఇబ్బంది పెడుతున్నారో, లేదా ఆయనకు ఆస్తులకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో కూడా కూలగొట్టేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇతర అంశాలు అంటే ఏంటి, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా అంశాల్లో. వ్యక్తిగతంగా ఆయన ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నా. అంటే ఇక్కడేమో గౌరవం లేక కాదు, ఈయన గౌరవం లేకపోవడం ఏంటండి, వైసీపీలో ఆయన గౌరవం ఉంది కాబట్టి అలాంటి అంశం ఏం కాదు. కానీ బట్ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఆయన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది. మరి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో షర్మిలా గారితో మాట్లాడి వాళ్ళని ఏదో కలపాలా అనే దానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.